ఇచ్చింది. ఎదురు మంచిది వచ్చింది. స్వీట్ తినాలి. బాబోయ్, మామూలు టేమిటాలు కదరా బాబోయ్, వీళ్ళే పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. నువ్వు కూడా ఎట్నే చేసుకుంటావు పెళ్ళి బా? పెళ్లి కూతురు సారీ చాలా బాగుంది కదా. చాలా బాగుంది. నేను కూడా వెళ్ళి సెలెక్ట్ చేశాను. భోజనాలు చేసి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది. వస్తావా? ఏరా నువ్వెప్పుడొచ్చావు? రారా. పర్లేదు. హే మొహమాట నువ్వును రా లే. అమ్మాళ్ళు రాలేదా? రారులే, వాళ్ళకి అభిమానం ఎక్కువ. ఫోన్లే నువ్వైనా వచ్చావు రా. ఇదిగో నేను ఎప్పుడు చెప్తుంటానే, మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ 1 అల్లుడు అవుతాడని. వీడే. హే, ఇందాక నేను చూశాను. కూర్చో. ఎక్కడా? హైదరాబాదా? మీ వాడేం చేస్తున్నాడు? ఏరా నన్ను గుర్తుపెట్టావా? చిన్నప్పుడు మీ నాన్నమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళం. ఏమైనా మీ అమ్మందో నీకు రాలేదురా. ఏంటి ఇలా కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నారు? ఎవరైనా భోజనానికి తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్తాను. కూర్చో. ఛాన్స్ వస్తే మేము తీసుకెళ్ళామేంటి? సీనియర్స్ తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళవే. సరే తీసుకెళ్ళండి. నేను నర్సాపురం సర్వేంద్ర కాలేజ్లో బీటెక్ చదువుతున్నా. నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ. ఓ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా? అక్కడ బయట అంతా నీకు పడిపోయారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకేదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడావు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలీదు. టేమిటంలో అప్పండే ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. ఆపవి. అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవదు. క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పుకోండి. ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. అబ్బో, మాస్టర్ ఓ సిగరెట్. అగ్గిపెట్టి ఆడతాడు. తీయ హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. ఎవడడికి? ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం, పిరికి లోకం. ధైర్యం కోసం దమ్ము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. రే పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండి ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళికేస్తున్న కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్లో చెప్దాం అనుకున్నావా? ఏ నీకు అలా అనిపించిందా? చిచి, నాకు అలా అనిపించలేదు, అస్సలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా. ఈ పాడి పడిపోయాడిని. నిన్నే వెళ్ళి కర్చీస్లో ఉంది. వెళ్ళి
కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవద్గీతలు చదవాలి. హలో హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. బో రాత్రింతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. అబ్బే రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు వీడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడుగా కొట్టుకోమంది దాంతో. ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. ఏంటండి? వెళ్ళి చెప్పలేకపోతున్నాం మా వాడిచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూశాను గుర్తురాట్లేదు. నోరు ముయిరా, ఇక్కడే చూసావు ఇక్కడే గెలికావు, నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రా, టక్కన పడేస్తావు. సర్లే పద, మాటలు తక్కువ లేదు. ఏరా మన బ్యాచ్ మొత్తం ఇంకా ఖాళీయేనా? ఒకప్పుడు ఏమైనా బిజీనా? ఎక్కడున్నారు? అదిగో బయటే ఉన్నారు మొత్తం. నాగమణి, పిల్లలిద్దరిని అక్కడే ఉండమని చెప్పు. మా ఒరే ఆగండ్రా, అక్కడే ఉండండి, కదలకండి, అక్కడే ఉండండి. మా ఒరే ఆగమన్నానా? ఆగండ్రా, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళొద్దు, రావద్దంటే వినరు. అందరు కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి లేదు, గాడిద గుడ్డు లేదే. ఒరే ఆగరా, అసలు దిష్టి బయట తీస్తారు, మాట వినరు. సరాసరి లోపలికి వచ్చేసారు. తిని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. చాలేవే బాబు, ఊసేస్తుందరా. నువ్వు కానీరా. ఒరే ఒరే, కాళ్ళు కడుకోండి, కాళ్ళు కడుకోండి రా. వసే బాగుండం వచ్చాడు. రాకెక్కడ పోతానే. వదలరా. సన్నపడిపోయింటే తింటలేదా? నీ మీద బెంగెట్టుకుని. బా నీ పేరు బాగుండం కదే, పెద్ద ప్రమాదం. నువ్వు కురిగెత్త నాకు. చూడు 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 చూడు, ఆయన చూడు. ఆడి సంగతి వదిలేసి నువ్వు చెప్పే. ఈడు వదలడు. బా ప్రసాదం ఉంటుంది బా, అన్నారం ప్రసాదం. ఆకులు కూడా నాకు వెళ్ళిపోతుంది. బిస్కెట్ బిస్కెట్ 20కి 3 బిస్కెట్ 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 అండి బిస్కెట్. ఇదే మన కోచ్, రండి. ఏమా అది టివ్వు. మావయ్య మీరేంటి ఇక్కడ? రేలంగి మావయ్య అంటుంటానే ఈయనే. పెళ్లికి రాలేకపోయినా ఇలా అనుకోకుండా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి అత్తమామలు దొరికినందుకు తనకి, ఇలాంటి అమ్మాయి మీ ఇంటికి వచ్చినందుకు మీకు, ఇలా మంచి మంచి వాళ్ళంతా కలిసినందుకు అందరికీ చాలా అంటే చాలా సంతోషం అండి. మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. రథం బాగా జరిగిందా? సరే సరే. ఏమండి, ఆ అమ్మాయిని చూసారా? ఎంత లక్షణంగా ఉందంటే అంత లక్షణంగా ఉంది. చూడవే పెద్ద ఆవిడే పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని. బాగుంటుంది బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ. దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును, ఖాళీగానే ఉన్నారుగా. పంపు తీసి నిజంగానే పాడేస్తాంటావా? మీరిద్దరు కలిసి పాడేంట్రా. చిన్నోడా ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. వస్తా చూడే. నేను చేతికిస్తే కానీ తాగడు. రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి. మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం, ఒకడు ఉయ్యాలవుతాం. ఉసే నేను చంపేసిన ఇష్టమైన కొత్త ఊరంతా భోజనాలు పెట్టేస్తాను చెప్తున్నాను. నాకు ఇష్టమైన కూర పులస, దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి మీరు. తెలివితేటలు పెరిగిపోయినాయి నీకు. చంపేస్తాను బాగుంటుంది.